అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకున్న విధంగానే జొన్నవాడ కామాక్షి తల్లికి రైస్ బ్యాగ్ సమర్పించడం జరుగుతూ ఉంది. ఒక రైస్ మిల్లర్గా నాకు 365 రోజులు 24/7 వర్కింగ్ ఉంటా ఉంటుంది. వరి సాగైనా కేవలం 4 నెలలు 4 నెలల 10 రోజులు 4 నెలల 20 రోజులు అయిపోతుంది. కానీ ఈ రైస్ మిల్లర్గా మనకి గురువరుడు స్వర్గయ్య దేవళ పరంధారెడ్డి గారు రైస్ మిల్లర్గా నేను ఈ రంగంలో ప్రవేశించి ఈ రంగంలో విజయాలు సాధించడం అంటే ఒక గైడు, ఒక గురువు, ఒక మెంటార్ ఎవరయ్యారంటే దేవళ పరంధారెడ్డి గారని నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తి ప్రదాత, అదేవిధంగా ఒక పుస్తక రచయితగా నాకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ పివి పట్టాభిరామ్ గారు. వీళ్ళిద్దరూ భూమి మీద లేకపోయినా వాళ్ళు చేసిన మంచి పనులు అలాగే నిలిచిపోతాయి. ఇంకా ఈ విధంగా ఆయన కూడా ఒకసారి ఈ శుభ సందర్భంగా మనం ఒకసారి ఆయన గుర్తు చేసుకొని జొన్నవాడ కామాక్షి తల్లికి సమర్పించి అన్నగారే చెప్పింది ఈ విధంగా ఏమైనా మంచి పని చేసేటప్పుడు దైవానుగ్రహం తీసుకొని ఆ తర్వాత మనం మొదలు పెడితే అది విజయం తథ్యం. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. 2021లో నేను రావడం జరిగింది. 22 నుంచి ఆడిస్తాం, 22, 23, 24, 25, 26 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం మనం. 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలైనా ఈ విధంగానే కొనసాగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది అది ఒక ఫ్లో అంతే. అది వరి సాగు అనేది కూడా ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. అదేవిధంగా రైస్ అసలు మన భారతదేశం అన్నపూర్ణ దేశం. మామూలుగా చెప్పాలంటే భారతదేశం అన్నపూర్ణ దేశం. పూర్తి కొరకే ఈ విధంగా ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఒక ఉత్తమ రైతు వాటి గ్రహీతగా ఇట్లా ఈ అన్నింటికి మించి అన్నిటికన్నా ఎక్కువ ఏదేంటంటే నా బంధువులకి, నాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితులకి, శ్రేయాభిలాషులకి వీళ్ళందరికీ పంపించినప్పుడు కలిగిన ఆనందం అది మాటలు చెప్పలేను. అంటే మనమే పండించి, మనమే ఓటిని ఎండబెట్టి, మనమే ఓటిని రైస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపించి చేయడం జరుగుతూ ఉంది. మన చేతితో పండించి ఎంతకంటే ఇంకేం కావాలి జీవితంలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 120 రోజుల కష్టానికి ప్రతిఫలం ఈరోజు పొందడం జరుగుతూ ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా తెల్లవారు కష్టపడి పనిచేసి శ్రమించి ఈ విధంగా రైస్ అనేది తీసుకురావడం జరిగింది. అది 4 నెలల శ్రమ, 120 రోజులు మన పంటకాలం సాగింది. అది నవంబర్లో పోయిన సంవత్సరం వేస్తే మార్చి హార్వెస్ట్ చేసాం. ప్రతి సంవత్సరం కూడా మార్చి హార్వెస్ట్ చేసి జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జూన్ 12 ఈ రోజున శుక్రవారం నాడు, ఈ శుక్రవారం అంటే పవర్ఫుల్, జొన్నవాడ కామాక్షి తల్లికి రైస్ బ్యాగ్ సమర్పించడం ఒక సంతోషకరమైన విషయం. వరి కోత కోసినప్పుడు అది శ్రీరామనవమి పండుగ జరుగుతూ ఉన్నప్పుడు, శ్రీరామనవమి పండుగప్పుడు మిగతా ఊళ్ళల్లో వాన్లు మనం ఎండ పెట్టేటప్పుడు మా గుండెల్లో రైలు పరిగెచ్చేది. ఎక్కడ మొత్తం ధాన్యం అంతా మొత్తం రోడ్లు పోసేసి ఎండబెట్టి ఆరబెట్టి చేస్తాం. అప్పటికి మా జాగ్రత్తలో మనం ఉన్నాం. ఏది పట్టక పెట్టడం కానీ, రాత్రికి మళ్ళీ ఏమైనా జాగ్రత్త చేయడం కానీ, ఎంత ఉన్నా కూడా భయం అనేది ఉంటుంది. ఏంటంటే ఇంత శ్రమ కష్టపడి పనిచేసి ఎంతోమంది టీం మెంబర్స్, భార్య, బిడ్డలు, కుటుంబ సభ్యులు అంతా ఓట్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి పండించేది, అది కూడా నవంబర్లో పండించి మార్చి వరి కోత కోస్తాం. ఆ విధంగా ప్రతిరోజు కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి చేసి ఈ రోజున రైస్ అనేది జొన్నవాడ కామాక్షి తల్లికి సమర్పించేసి ఆ తర్వాత రైస్ కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, నాతో పాటు కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులకి ఇలా అందరికీ పంచడం ఒక సంతోషకరమైన విషయం. ఇది నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేసి దాన్ని స్టోరేజ్ చేసి దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు 5 రాష్ట్రాల ప్రజలకు పంపిస్తున్నాము. ఒక గొప్ప విశేషం అది. ఈ విధంగా ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇవన్నీ రావడానికి కారణం వరి సాగే. ఇది మాత్రం నేను చెప్పగలను ఘంటాపథంగా. ఆ వరి సాగులు వెళ్ళి ఏమీ లేవు. ఈ విధంగా వరి సాగే మా జీవన విధానం, వరి సాగే మా ప్రాణం, వరి సాగే మా ఊపిరి, వరి సాగే మా ఆయుపట్టు. ఓకే, జొన్నవాడ కామాక్షి తల్లికి సమర్పిస్తున్నాం. ఇక అందరికీ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హర్షత్ విహార్ టీం మెంబర్స్ తరఫు నుండి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పోలయ్య, హర్షవాల్ బాబాయిని. ఈరోజు జొన్నవాడ కామాక్షి అమ్మకి, మా కులయ దేవత, ఆమెకి ఒక బీపు గట్ట సమర్పించుకోవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే తెలంగాణ సంవత్సరానికి ఒకసారి వేస్తాం. దాన్ని వేసినప్పుడు మేము ఎంత సంతోషపడతామో
అదేవిధంగా దాన్ని వేసినప్పుడు ఎండబెట్టుకోవడానికి ఎండ బాగా కాస్తుంది, మేము ఎక్కడ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కామాక్షమ్మ దయ వల్ల మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో వర్షం కావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే భయంకరంగా ఎండ కాస్తనే నా తట్టుకోవట్లాగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మేము అక్కడ బయలుదేరాలని మేము బయలుదేరితే ఆమె మీరు నా కోసం వస్తున్నారు కాబట్టి మీకు సంతోషమైన విషయం తయారు చేస్తానని చెప్పి ఇప్పుడు వర్షం పడుతుంది మాకేడ. మాకు ఎంత సంతోషంగా ఉందంటే అట్లా. అందుకని కూడా నారా చేసినప్పుడు వానలో వానలో ఒట్లు ఎండబెట్టేటప్పుడు అలివి కానీ ఎండలో ఏది ఒట్లు ఎండబెట్టేటప్పుడు ఇది నిజంగా దైవానుగ్రహం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మేము ఆమె దగ్గర పోతుంటే మాకు సంతోషంగా ఇంకా సంతోషపరచాలని, ఆమె మాకు వర్షం కావాలి ఎండ భయంకరంగా వస్తుందంటే ఆమె వర్షం ఇంకెంతకని ఏం చెప్పాలి, ఆమె అనుగ్రహం మా మీద ఉందని. మన పడ్డ మన శ్రమ ఎంత ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం పెద్దల ఆశీర్వాదాలు అయితే మనం ఏం చేయలేం. దైవానుగ్రహం అన్నిటికన్నా ముందు నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది బాబాయ్. మనం ఏమంటే ప్రకృతి వ్యవసాయం ఎంత బాగా చేసినా ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేము. ఇది అందుకే మనం శ్లోకాలు పలికించి తర్వాత టీం మెంబర్స్ అందరూ కూడా పలికి ఆ తర్వాత మనం ఒరిసాలు చేస్తూ ఉంటాం. దైవానుగ్రహం పెద్దల ఆశీర్వాదం ఈ విధంగా మెండుగా హర్ష విహారం టీం మెంబర్స్కి ఉన్నాయి కాబట్టి 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ముందుకు సాగుతా ఉన్నాం. ఇంకొక 50 ఏళ్ళు కూడా మన టీం అనేది సాగద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క టీం మెంబర్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం కొలుచుకోవాల్సిన రైతులు మాత్రమే. థ్యాంక్ యూ.